అతను మంత్రి పదవి హోదా ఎలగబెడతాకి తప్పితే ప్రజాసేవకు కానీ మా ఊరు బాగు చేయటానికి కానీ రాష్ట్రాన్ని బాగు చేయటానికి కానీ ఎందుకు పనికి రాకుండా కేవలం లోకేష్ దగ్గర గింజలు రాలిపడిన గింజలు ఏరుకుంటాకి మూటలకు అప్పచెపితే ఆ మూటల్లో రాలిపడిన నోటుల్ని జేబులో కుక్కుని సంతోషపడటానికి తప్పితే మరొక దానికి పనికిరాని మనిషి. అతనికి ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు, పేరుని నాని అరెస్ట్ చేస్తాను, పేరుని నాని అరెస్ట్ చేస్తాను. నేను రోడ్లు వెంబడే తిరుగుతున్నా. ఇప్పుడు కొడాలి నానిని పేరుని నాని అరెస్ట్ చేస్తున్నావు. ఏంటి బొంగులో నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి. ఎందుకయ్యా నువ్వు ఇంకా ఇంత సిగ్గుమాలినటువంటి, ఇంకా అసలు నువ్వు మనిషి పుట్టకే కాదు నీది, అసలు నువ్వు మనిషివే కాదు, ఒక ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తివి నువ్వు. నీ భార్యను అడ్డం పెట్టుకుని నీ భార్య ద్వారా ఇవాళ రాజకీయంగా లబ్ధి పొందాలి, లేకపోతే సింపతి పొందాలని నువ్వు అనుకుంటున్నావేమో. అది సాధ్యం కావు. ఇవాళ దీనికి సూత్రధారి పేరుని నానినే. ఈ కేసు నుంచి తప్పించుకోలేడు 100%. ఈ గోడౌన్ ఏ రోజు కూడా మీ భార్య గారి ఇనాగ్రేషన్కి సంబంధించి కానీ, మీ భార్య గారికి సంబంధించి కానీ ఎప్పుడు లేదు. నువ్వే చేసావు, నీదే బాధ్యత దీంట్లో. ఇవాళ నువ్వు చేసావు కాబట్టే తప్పించుకోవడానికి నెల రోజుల నుంచి ఊరు వదిలిపెట్టి పారిపోయి మేము డబ్బులు కట్టేస్తాం కదా మాకేం వద్దులే అని అనుకుంటా ఉన్నారు. దొంగతనం చేసిన దొంగే, డబ్బులు కడితే దొరైపోడు. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడవాళ్ళు గౌరవాల గురించి. ఆనాడు ఏమైంది మీకు? భువనేశ్వర్ గారి గురించి నిండు సభలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ఆడబిడ్డ గురించి మాట్లాడినటువంటి మాటలు ఆ నిండు సభలో మాట్లాడినప్పుడు నీ గుణం ఎక్కడ సచ్చింది? నువ్వెక్కడ సచ్చావు? ఆడబిడ్డలను సోషల్ మీడియా కేసులు పెట్టించి వయసుతో కూడా చూడకుండా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డలను తీసుకెళ్తా ఉంటే ఆ రోజు ఎక్కడ సచ్చావు నీవు? ఏమైంది నీకు? నీ గుణం ఏమైంది ఆ రోజు? లత్తుకోరు మాటలు మాట్లాడి, నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇవాళ మీ పాపం పండింది కాబట్టి ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తే గజగజ వణికిపోతా ఉన్నావే. నువ్వు చేసినటువంటి పాపాలు, ప్రమాణాలు, తల్లి మీద ప్రమాణం, చచ్చిపోయిన వాళ్ళ మీద ఎవరైనా ప్రమాణం చేయడం నేను ఎప్పుడు చూడలే. మీరు ఎవరైనా చూసారేమో. బందర్లో కట్టకపోతే 2014 ఎన్నికల్లో పోటీ చేయను, ముక్కు నేలకు రాసి కోనేటి సెంటర్లో రాజకీయ సన్యాసం చేస్తానన్నావు. ఎక్కడికి పోయినాయి ఈ ప్రమాణాలు? నీ దొంగ ప్రమాణాల గురించి బందర్ ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ఇంకోటి మాట్లాడుతున్నావు, ఆడవాళ్ళ మీద కేసులు కడతారని. నేరం ఎవరు చేసినా ఇవాళ ఆడవాళ్ళు మర్డర్ చేస్తే కేసులు కట్టి జైల్లో కూర్చుంటున్నారు. నేరం ఎవరు చేసినా నేరమే. అది ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నేరం చేసిన వాళ్ళు నేరం కింద లెక్కే. దీంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నువ్వే నేరగాడివి. అది గుర్తుపెట్టుకో పేరుని నాని గారు. పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడి మేమేదో కక్ష సాధింపు చేయాలంటే మేము గవర్నమెంట్లోకి వచ్చిన ఫస్ట్ రోజే నువ్వు జైల్లో ఉండేవాడు. ఇది గుర్తుపెట్టుకో. ఇక నీకు నిద్రలేని రాత్రులే. నీ మొత్తం మీ చిట్టా అంతా మా దగ్గర ఉంది. నీ ఒక్కడికే కాదు, నీ బినామీలకు కూడా నిద్రలేదు వాళ్ళ నుంచి. గుర్తుపెట్టుకోండి. నీ బినామీలు వాళ్ళ రిజిస్టర్ ఆఫీస్లో మళ్ళీ ఆ స్థలాలన్నీ అమ్మేయడానికి మీకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం కూడా చెకింగ్ జరుగుతుంది. ఎవరెవరు వచ్చి బినామీ ఆస్తులు అమ్ముతా ఉన్నారో రిజిస్టర్ ఆఫీస్లో మొత్తం రిజిస్టర్ చేస్తున్నాం. త్వరలోనే ఈడీ ఎంక్వైరీకి కూడా మీ మీద ఈడీ ఎంక్వైరీకి కూడా మేము పెట్టించడం కూడా జరుగుతుంది. దొంగతనంగా దోచుకుని అక్రమంగా ప్రజలను మోసం చేసి పోర్ట్ ఏరియాలో అసైన్డ్ భూముల్ని బలవంతంగా వైట్ 100 రూపీ పేపర్ మీద రాయి చేసుకునే వాళ్ళతో ఇళ్ల స్థలాల భూములకి ఇచ్చింది వాస్తవం కదా.